నిన్న తెలంగాణ రాష్ట్రంలో అదే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు పవన్ కళ్యాణ్ గారిపై ప్రవర్తించినటువంటి తీరు, వారు చేసినటువంటి వ్యాఖ్యానాలు చూస్తే 1945 నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం మరొకసారి చాలా స్పష్టం చేసినటువంటి విషయం ప్రజాబాహుళ్యానికి తెలియవచ్చింది. దీనికి గల కారణం ఏంటంటే, ప్రాదేశిక సార్వభౌమాధికారాన్ని కాంగ్రెస్ పార్టీ సమర్థించేటటువంటి లక్షణం ఉన్న కారణంగా కాశ్మీర్ అనేటువంటి అంశం 7 దశాబ్దాల పాటు పట్టి పీడించిన ఈశాన్య రాష్ట్రాలన్నీ కూడా ఒక్కటొక్కటిగా కూడా భారతదేశం నుంచి చేజారిపోయేటటువంటి పరిస్థితి కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన వల్ల వచ్చినటువంటి స్థితి మనందరికీ కూడా చరిత్ర ద్వారా తెలిసింది. ఇటువంటి పరిస్థితుల్లో నిన్న పవన్ కళ్యాణ్ గారి పట్ల వారు మాట్లాడిన మాటలు, తెలంగాణ అంటే అది ఒక ప్రత్యేకమైనటువంటి దేశంలాగా, ఈయన అక్కడ సంచరించడానికి వీలు లేనటువంటి పరిస్థితి, ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు ఏవైతే చేశారో దాన్ని భారతీయ జనతా పార్టీ పక్షాన మేము పూర్తిగా ఖండిస్తున్నాం. బీజేపీ యొక్క మూల సిద్ధాంతం అయినటువంటి మా యొక్క శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు జనసంఘ ఏర్పాటు చేసిన సందర్భంలో వారు ఉటికించినటువంటి పదాలు ఈ ప్రాదేశిక సార్వభౌమాధికారం అనేటటువంటి దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ వారు చేసినటువంటి విషయాన్నే పవన్ కళ్యాణ్ గారు మరో రూపంలో దాన్ని చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు తెలంగాణ పట్ల వారు చేసింది దేశ సమగ్రత సార్వభౌమాధికారంలో అన్ని రాష్ట్రాలతో పాటు ఆ రాష్ట్రం కూడా ఉండేటటువంటి విధంగా వచ్చిన దాన్ని వీరు దాన్ని ఆకలింపు చేసుకోలేక వరుస అపజయాలతోటి రోజు రోజుకి క్షీణించిపోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాన్ని చూసి ఓర్వలేక ఇటువంటి తీవ్రమైనటువంటి పదజాలాన్ని వారంతా కూడా వాడటం జరిగింది. పవన్ కళ్యాణ్ అడ్డుకుంటాం, పవన్ కళ్యాణ్ ఎలా తిరుగుతారో చూస్తాం, ఈ మాటలు మాట్లాడేటువంటి విషయాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. పవన్ కళ్యాణ్ కానీ ఎన్డీఏని కానీ అడ్డుకునే శక్తి కానీ అంత ధైర్యం కానీ కాంగ్రెస్ పార్టీకి లేదని, ఆ రకమైన పరిస్థితి ఉన్నటువంటి 4 స్థానాలు కూడా కోల్పోయి కాంగ్రెస్ రహిత భారతదేశంగా ఆవిర్భవించేటటువంటి పరిస్థితి కూడా దాపురిస్తుందని చెప్పి కూడా హెచ్చరిస్తాం. కాబట్టి వారి వ్యాఖ్యానాలు ఉపసంహరించుకోవాలి, బేషరతుగా క్షమాపణ చెప్పాలి. దేశ సమగ్రత సార్వభౌమాధికారంపై వారి పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని కూడా వారు స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.